మైక్ పర్మిషన్ ఒకవేళ కావాలనుకోండి ఎన్ని రోజులు మైక్ పెడతారో చూసుకుని దానికి ఒక 100 రూపీస్. హైట్ని బట్టి హైట్ అబౌవ్ 3 feet to 6 feet అనుకోండి, దానికి ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ 350 రూపీస్. అలాంటివి మనకి హైట్ అబౌవ్ 6 feet అయితే 700 రూపీస్ పడి అలా ఒక ఫీ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఆ చలనాలు కూడా మన దగ్గరలో ఈ సేవా కేంద్రాల్లో కట్టుకుని ఆ చలనాన్ని కూడా అప్లోడ్ చేసేస్తాం. ఏమా అనిత గారు, ఏంటమ్మా పాటలు గణేష్ మండపాలలో పెడితే 100 రూపాయల అడుగు అడుగుకి 350 రూపాయల ఈకో ఫ్రెండ్లీ గణేష్కి. ఓ పని చేయండి, మామూలుగా మనకి చాలా మంది చనిపోతూ ఉంటారు రోజుకి, వాళ్ళ మీద అంతా కొంత చిల్లర చల్లుతూ ఉంటారు. సో మీరు చెప్పండి, ఇది కొంచెం చిల్లర కాదు, ఇట్లా ఇంత 1 కిలోమీటర్ అయితే 100 రూపాయలు చల్లండి, అట్లా 2-3 కిలోమీటర్లు అయితే 350 రూపాయలు చల్లండి, మేము ఏరుకుంటాం వచ్చి మా స్టాఫ్ని పంపిస్తామని పెట్టండి. చాలా బాగుంటుంది. మనకి ఏదైనా కష్టం వస్తే భగవంతుడు చూసుకుంటారంట. ఆ భగవంతుడికే ఈ రోజు కష్టం పెడుతున్నారు మీరు. ఏం ప్రతి ఒక్కరికి హిందూ పండుగలు వస్తే చాలు అసలు మీకు ఎందుకు ఇంత కడుపుమంటాం, అసలు మాకు నిజంగా అర్థం కాదు. వినాయక చవితి వస్తే మండపాలు వేసేటోళ్ళు ఏంటి, మట్టి బొమ్మలు తయారు చేసేటోళ్ళు ఏంటి, అసలు ఒకటేంటి అరటి ఇవి అవ్వచ్చు, పత్రం అమ్ముకునేటోళ్ళు కావచ్చు, పూలు పళ్ళు ఎన్ని వ్యాపారాలు బతికిస్తూ ఉంటారు హిందువులు. అట్లాంటిది మీ మొహన చిల్లరేయడానికి మాకేముంది? మేము దాన్ని బిచ్చం వేస్తాం. మేము కావాలంటే మండపాల దగ్గర మీరు వచ్చి అడుక్కుంటున్నారు. యాక్చువల్లీ చెప్పాలంటే టు బి ఆనెస్ట్ 100 రూపాయలు 350 రూపాయలు అని చెప్పి అడుక్కి 350 రూపాయలు మీరు బిచ్చం అడుగుతున్నారు. మేము బిచ్చం వేస్తాము. ఏముంది? మా విగ్రహాల దగ్గర మీరు బిచ్చం ఎత్తుకుంటుంటే ఏడానికి మా ఏమన్నా ప్రాబ్లమా?